శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇప్పుడు ఈ ప్రాబ్లం కి సొల్యూషన్ ఎలా? ఇది ఇలా అయ్యేది కాదు. వాళ్ళని పిలుద్దాం, మేము వస్తాం, మధ్యలో కూర్చొని తేల్చుకుంటాం. అంతేనా? ఎస్. ఫైనల్ వారా? ఫైనల్. ఓకే, సో ఇట్స్ ద ఫైనల్ కౌంట్ డౌన్, ఫైనల్ వార్, ఫైనల్ మాటలు మొత్తానికి తేల్చేద్దాం, కూర్చొని మాట్లాడుకుందాం. ఓకేనా? రండి అయితే. మీరు డాక్టర్ పేషెంట్ ఏడే ఉన్నాడు, చూసి పంపించేయి. యాక్చువల్గా నేను సైకియాట్రిస్ట్. హలో అడ్వకేట్. నేను జడ్జి. పిలిపించండి వాళ్ళని. మీరే పిలవాలి జడ్జిలు. రండమ్మా, ఎవరెవరికి సమస్యలు ఉన్నాయో. ఏమండి జడ్జి గారు, సోఫాల మీద 4 సోఫాలు ఎక్కితే నాకేం మిగిలింది ఇక్కడ బొచ్చు? సరే ఆది గారు, మీకు దాని గురించి తెలుసా అండి? సెకండ్ షో సినిమాకి వెళ్ళి మధ్యరాత్రి 2 గంటలకి ఊరి మీద పడి తిరుగుతుందండి అది. ఆది గారు, మీకు ఆ శ్రీవాణి గురించి తెలుసా? రాత్రులు నిద్ర నుంచి లేచి తెల్లవారుజాము వరకు యూట్యూబ్ అంటూ తిరుగుతుంటుందండి. ఎవరైనా ఒకే యాపిల్ తింటారు, 2 యాపిల్ తింటారు, డజన్ యాపిల్ తింటుందండి. నీ సొమ్మేమన్నా తింటున్నానా? నాది నేను తెచ్చుకొని తింటున్నా. అయ్యయ్యో, మా ఇంట్లోకి వచ్చి మరీ తింటుందండి. మీకు కౌంటర్ గ్యాప్ చెప్పలేదా? ఓన్లీ మీ లీడ్లు చెప్పి పంపించారా? చెప్పమ్మా, నీ ప్రాబ్లం ఏంటి? ఆది గారు, మీకు ఓ విషయం తెలుసా? దాని మొగుడు ఇప్పటికి కూడా పక్క తడిపేస్తాడు. ఏమైంది మీకు? ఏదైనా ప్రాబ్లమా? నా మొగుడు నా పక్క తడుపుతాడు, కానీ నీ మొగుడు నన్ను చూసి పంచ తడుపుకుంటాడు. నా మొగుడిని అంటావా? ఎంత ధైర్యం నీకు? అర్ధరాత్రి 2 అవడం వల్ల మీరు కొంచెం స్లిప్ అవుతున్నారు. కూర్చోండి. ఏమయ్యా, కరెక్ట్ గా రేటింగ్ వచ్చే టయానికి వచ్చావా నువ్వు? ఆయన చెప్పిందంతా ఇండానికి ఆయన లంగానా లేకపోతే మా ఆయన లంగానా లేదంటే వీరే ఈయన లంగానా? చిచ్చి సోదంతా చెప్తూ ఉంటారు వీళ్ళు. లంగాలు వేసుకోరమ్మా అబ్బాయిలు, లుంగీలు వేసుకుంటారు. మీ లంగా గొడవలో నన్ను ఎందుకు లంగాన్ చేస్తారు గాని నేను ఈ లంగా గొడవ కోసం లుంగితో పరిగెత్తుకుంటూ వచ్చా. భాస్కర్ గారు, మీరు సైకాలజిస్టా? Yes. సైకోలా బిహేవ్ చేస్తున్నారు. మీరు చూడండి, ఇప్పుడు వీళ్ళు చేసిన దానికి ఒక అడ్వకేట్ గా మీరు 304 ఫ్లాట్ నంబర్ 135A జూబ్లీస్ ప్రకారం సెకండ్ షో సినిమాకి వెళ్ళిన వాళ్ళు 2ంటికే వస్తారమ్మా బయటికి. బట్ దిస్ ఈస్ 204. ఎలా అండి ఇది? ఇందులో ఏం కనపడింది మీకు వాళ్ళకి న్యాయం చెప్పడానికి? బేసిక్ జడ్జి గారు, మీ బుక్కే నేను వాడుతున్నాను. చెప్పండి. అయినా ఆది గారు పెత్తనం కావాలి అంటున్నారు. ఆవిడుంది చూసారా? పొద్దున 10 అయితే గానీ లేవదు. అవునండి, మా ఆయన రాత్రులు నిద్రపోనివ్వడు. మీ ఆయన గురించి నాకు తెలుసులే, 8 గంటలకే పడుకుంటాడుగా. అంటే నీకు నా ఇంట్లోకి తొంగి చుట్టూ పనా? వాళ్ళ ఆయన 7ంటికే పడుకుంటాడు, పని లేక వచ్చి చూస్తుంది. నీకేంటి తప్పు? నీకు పని లేకపోతే వేరే పని చూసుకో. నా ఇష్టం, నేను తొంగి చూస్తాను. ఏమని మాట్లాడుతున్నావు? నా ఇష్టం అంటే నా ఇంట్లోకి వీళ్ళిద్దరు నా చెట్టు కట్టేయండి. చిచ్చి, ఈ మొగుళ్ళంతా ఇంతేనండి. వాళ్ళు గనక కరెక్ట్ గా ఉండుంటే మా జీవితాలు ఇలా ఉండేవా? ఈ మగాళ్ళు. మొగుడు గురించి చాలా తప్పుగా మాట్లాడావమ్మా. ఇలా మొగుడంటే ఏమనుకున్నావమ్మా? మా ఆయన విక్రమాదిత్య. మీ మొగుడు కాదమ్మా, అందరి మొగుళ్ళ గురించి చెప్తున్నా. నాకు తెలియదండి. మీరు అలిగి పుట్టింటికి వెళ్తే వెళ్ళను, ఇప్పటివరకు వెళ్ళలేదు. మీరు కాదమ్మా, అందరి పిల్లల గురించి చెప్తున్నానమ్మా. మీరు అలిగి పుట్టింటికి వెళ్ళినా వాడు పని మనిషితో అడ్జస్ట్ అవుతాడే గానీ ఏ రోజు వాడు పుట్టింటికి వెళ్ళలేదు. అదేనమ్మా మొగుడంటే. వాడు ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వచ్చేలోపు మీరు గుమ్మం దగ్గర ఎదురు చూస్తుంటే వాడు ఆఫీసులో గెలకాల్సిన వాళ్ళందరినీ గెలికేసి వచ్చేటప్పుడు అన్ని గుమ్మాలు తిరిగేసి ఇంటికి వచ్చేసరికి కాస్త లేట్ అవుతుంది. అదేనమ్మా మొగుడంటే. మీ చెల్లెలు ఇంటికి వస్తే సరదాగా అమ్మాయితో సినిమాకి వెళ్ళి ఎక్కడ మీరు బాధపడతారో అని చెప్పకుండా వాడు మనసులో దాచుకుని బాధపడేవాడేనమ్మా మొగుడంటే. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా కమలాసన్. అందరిని కలిపి మాట్లాడొద్దు, విక్రమాదిత్య కాకుండా మాట్లాడండి. అసలు విక్రమాదిత్యనే ఇందులో మొదటి లిస్టులో ఉన్నాడమ్మా. చచ్చిపోతానని తెలిసి కూడా యుద్ధం చేసేవాడిని సైనికుడు అంటారు. నష్టపోతానని తెలిసి కూడా వ్యవసాయం చేసేవాడిని రైతు అంటారు. కానీ చచ్చిపోయినా, నష్టపోయినా, వాడేపోయినా, వాచిపోయినా కాపురం చేసేవాడేనమ్మా మొగుడంటే.
మొగుడు పెళ్ళాల గురించి ఒక ఇంగ్లీష్ కవి ఏమన్నాడో తెలుసా? ఏమన్నారు? చాలమ్మా, ఏదైతే వినకూడదు అనుకున్నానో అది విన్నానమ్మా, ఏదైతే చూడకూడదు అనుకున్నా అది కూడా చూశానమ్మా. మీ దగ్గర ప్రాబ్లమ్స్ ఏంటి ఇంకా చెప్పు. మా ఆయన చాలా మంచోడు, మా ఆయన గురించి నాకు ఎటువంటి ప్రతి కంప్లైంట్ పిల్లలు లేదు. చెప్తుంది, నా పిల్లలు అలాగే చెప్తుంది. మీ పిల్లని చెప్పండి చూద్దాం తమ్ముంటే. ఆయన దగ్గర ఏముందని చెప్పడానికి అదే చూసావా ఏమంటుందో అక్కడ? ఆ చెప్పిందంత తినడానికి వాళ్ళ ఆయనల ఫోటో, మా ఆయనల ఫోటో, లేకపోతే వినే ఈ జడ్జిల ఫోటో. జడ్జి గారు, నాకు వచ్చిన ప్రాబ్లం ఉంది. వాడు రాడిక వెళ్ళు. పెద్దవాళ్ళు ఉన్నారు కదా అమ్మా, మీకు ఏ సమస్య వచ్చింది చెప్పండి. నాకే సమస్య లేదు, నా మొగుడు నాతో బానే ఉంటాడు. ఇదిగో వీళ్ళందరూ పెట్టే బాధలు చూసి నా మొగుడు నాకు గొడవ పెడుతున్నాడు. ఏమే బూర్ది గుమ్మడికాయ ఏం మాట్లాడుతున్నావే? ఒక్క నిమిషం అమ్మా, నీది బూడిద గుమ్మడికాయ నోడిపో. వీళ్ళిద్దరిని చెట్టు కట్టేయండి. ఎవరైనా మాట్లాడితే అదే శిక్ష. కూర్చో అమ్మా, రండమ్మా. ఇంకా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటారండి? ఈవిడి సమస్య నేను చెప్తా. పొద్దున్న లేవలేకపోతున్నానని నేను లేచేగా ఇప్పుడు వచ్చాను. మీ పక్కింట్లో ఉంటారు కాబట్టి డౌట్ వచ్చింది. ఆయన అన్ని ఇళ్లలో గెలుపుతారు కాబట్టి 4 ఇళ్ళు ఉన్నాయి ఆయనకి. సరే సమస్య ఏంటో చెప్పు. నాకే జబ్బు లేదు, నీకేమన్నా ఉందా? షుగర్ ఉంది, అప్పిస్తావా టాబ్లెట్లు? రేషన్ షాప్ లో కూడా ఇవ్వడం లేదు షుగర్, ఇప్పుడు ఒంట్లో ఉందని. చెట్లు లేపుకొని వస్తాయి. నో జోలికి వచ్చావంటే చెట్లైన పీక్కుని లేపుకొని వచ్చేస్తాను. మీకు ఇప్పుడు చెప్తా, చెట్ల గురించి చెప్తా వినండి. చెట్లు అంటే చీపు కాదు, తోపు. వినా చెట్లు కృష్ణకాంత్ పార్క్ నాస్తి, వినా చెట్లు లుంబిని పార్క్ నాస్తి, వినా చెట్లు కేబీఆర్ పార్క్ నాస్తి. చెట్లు లేకపోతే కృష్ణకాంత్ పార్క్ లేదు, చెట్లు లేకపోతే లుంబిని పార్క్ లేదు, చెట్లు లేకపోతే కేబీఆర్ పార్క్ లేదు, చెట్లు లేకపోతే బంజిక్ బమ్మే లేదు. అలాంటి చెట్లను నాటడానికి క్యాలిక్యులేషన్, పెద్దడానికి క్యాలిక్యులేషన్, నీళ్లు పోయడానికి క్యాలిక్యులేషన్. బ్లడీ హ్యూమన్ లైఫ్. ఇలా అయితే లవర్స్ చెట్ల దగ్గర పొదల దగ్గర కాదు, రోడ్డు మీద తిరగాల్సి వస్తది. ఈవెన్ డైరెక్టర్ మస్ట్ బి గోస్ టు బ్యాక్ సైడ్ ఆఫ్ ట్రీ. చివరికి డైరెక్టర్ అయినా చెట్లు వెనక వెళ్లాల్సిందే. హోటల్ రూములు కాల్చేస్తే కూల్చేస్తే అరగంట ఆలోచిస్తానేమో, కానీ చెట్లను లేపేస్తే అరక్షణం కూడా ఆలోచించను. ఐ విల్ షో దెం హెల్. లేరండ్రా ఇంకా. చెప్పినంత చెప్పి వెళ్ళి కామ్గా కూర్చుంటే జరగు. రండి. ఒక సమస్యకే సొల్యూషన్ దొరకట్లేదు, స్కిట్ మొత్తం సమస్యల మీదే చేసేది వీరు. ఇంద్రజ గారు, సొల్యూషన్ ఏంటి? మీరే చెప్పారు కదా, సొల్యూషన్ ఇంకా దొరకలేదు. ఇంకా గొడవలు పెరిగిపోతున్నాయి, వాళ్ళ మధ్య సమస్యలు పెరిగిపోతున్నాయి. అయితే ఈ సైడ్ వాళ్ళు బాగా ఎంటర్టైన్ చేశారా లేదా ఈ సైడ్ వాళ్ళు బాగా ఎంటర్టైన్ చేశారా? యాక్చువల్ గా మధ్యలో జడ్జ్ గా కూర్చున్నారు కదా, నాకు నచ్చకపోయినా ఆయన కొంచెం బాగా ఎంటర్టైన్ చేశారు. మధ్యలో మెసేజెస్ వేరే చెప్పారు. చెట్ల గురించి పువ్వుల చొక్కా వేసుకుని ఆయనే చెప్పాలి. ఇంకా మొత్తానికి మొగుళ్ళు ఎక్కడ దొరుకుతారు ఆది గారు? మొగుళ్ళు ఎక్కడ దొరుకుతారు? నాకు మొగుడు దొరకట్లేదు, ఎక్కడ దొరుకుతారు అడుగుతున్నా. మొగుడు అనాలరా, మొగుళ్ళు ఎక్కడ దొరుకుతారు అనకూడదు. ఇంద్రజ గారు, మీరు సొల్యూషన్ ఇవ్వాలి. ఇటువైపు వాళ్ళు బాగా ఎంటర్టైన్ చేశారా లేదా ఇటువైపు వాళ్ళు బాగా ఎంటర్టైన్ చేశారా? లేదు, ఓవరాల్ గా శ్రీవాణి గారు బాగా ఎంటర్టైన్ చేశారు. Once again, thank you so much ladies and thank you so much Bhaskar garu and Adi garu మా అందరిని ఎంటర్టైన్ చేసినందుకు.